హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మీకు చెప్పా కదా, ఒక చెరుకు చెట్టుకి 1 డేనే టైం ఇచ్చానని. ఇప్పుడు దానికోసం వచ్చేసాను. అయిపోయింది, దాని లైఫ్ టైం అయిపోయింది. పీకేస్తున్నాయి. చూడండి, పీకుతుంటే లోపల వరకు ఏర్లు ఉన్నాయి. నేను రాను అంటుంది, కానీ పెరగట్లేదు, ఎండిపోతుంది. అది వస్తానన్నా రానన్నా ఈరోజు దానికి టైం అయిపోయింది ఫ్రెండ్స్. పీకేయడమే ఇంకా. ఇది పీకుతుంటే పక్కన చెట్లు కూడా కదులుతూ ఉన్నాయి. ఈ మొక్కజొన్న అయితే ఫ్రెష్గా వచ్చేసింది. మీకు లాస్ట్లో ఒక మొక్కజొన్న చూపిస్తాను. దానికైతే పూత కూడా వచ్చేసింది. ఈ చెరుకు అయితే ఉంది. దీనికి ఇంకా ఎంత టైం ఇవ్వాలనేది ఆ చెట్టు మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అది కానీ బాగుంటే వీటిని ఉంచుతాం కొద్ది రోజులు, లేదంటే వీటిని కూడా పీకేసేయడమే. ఇంకెందుకు అడ్డం. ఇదిగోండి, పీకేసేసాం. అసలు అక్కడ గెనుపులే లేవు. దాని ఏమన్నా తినడానికి పనికొస్తుందో లేకపోతే ఓన్లీ ఫోటోలకేనో చూడాలి. చూడండి, పీకుతా ఉంటే ఒకటి కింద పడిపోయింది. ఇంక ఈ డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఎక్కువ లైఫ్ టైం లేదు ఫ్రెండ్స్. కాస్తుందా లేకపోతే పీకేయమంటుందో దాన్ని అడగాలి. ఇదైతే పీకేసానిక అయిపోయింది. ఇక ఈ మిరప చెట్లు కాద్దామా వద్దా అని ఆలోచించుకుంటూనే ఉన్నాయి. కాయకపోతే వాటికి కూడా ఇంకంతే. ఈ వంగ చెట్లు ఏమో అమ్మో కాయని అన్నీ పీకేస్తున్నారు, నన్ను కూడా పీకేస్తారని అప్పుడప్పుడు ఒక్కటి వస్తుంది. ఇదిగోండి, మొక్కజొన్న అయితే పైన కంకి వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే కండలాగా వచ్చింది. ఇంకా కింద కండలు రావాలి, పైన పూతలాగా వచ్చేసింది అనమాట. అది ఫస్ట్ వేసిన మొక్కజొన్న అదైతే వచ్చేసింది. ఇంకా కిందకెళ్ళి మనం పూలు కోసుకోవాలి మన సన్నజాజి చెట్టుకి. ఇగోండి, ఈరోజు మన సన్నజాజులు. ఇదిగో చెరుకు కట్ చేస్తే చివరికి ఇంత వచ్చిందనమాట. ఎన్ని రోజులు దాన్ని కష్టపడి పెంచితే అంత వచ్చింది. ఇక రోజు ఉండే టమాటాలే. వాటికి టమాటాలకి రోజు వస్తున్నాయి, దిష్టి తగలకుండా 4 బీన్స్. ఇక నాకు దేవుడికి పూలు, ఇవి నాకు, ఇవి దేవుడికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హార్వెస్ట్ ఎలా ఉంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.